వైసీపీ నాయకుల మాట తీరు అధికారంలో ఉన్న అధికారం కోల్పోయినా ఎందుకని మారట్లేదు అనుకోవాలంటారు? మారదాలది మారదానికి వాళ్ళు మనుషులు అయితేనే కదా, వాళ్ళు తుప్పలు పుట్టిన వాళ్ళు కదా. మనుషులు అయితే మానవత్వం ఉండిద్ది, వీళ్ళు తుప్పలు పుట్టిన వాళ్ళకి మానవత్వం ఆడ వచ్చింది. వీళ్ళకి వాళ్ళ నాయకుడు అంతే, ఆ బ్యాచ్ అంతే. వీళ్ళంతా ఆలీబాబా 40 దొంగల టైపులో వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చేసింది అందరూ కూడా ప్రజలు తెలిసే వీళ్ళని బొందబెట్టారు. అయినా కూడా వాళ్ళు సిగ్గులేదు. వాళ్ళు ఏంటంటే ఏ ఇష్యూ అయినా చూసుకో నెగిటివ్గా ప్రచారం చేస్తారు, ఎందుకంటే అది ఫాస్ట్గా వెళ్ళి జనాల్లో. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మంచి చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వం. నిజంగా అయితే ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని చాలా డెవలప్ చేయడానికి చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ ఉన్నారు. కానీ అవి ఎక్కువ ప్రజల్లోకి వెళ్తలేదు. కారణం ఏంటి? ఎవరైతే పదవులు తీసుకున్నారో, ఎవరైతే ఎంపీలు ఉండారో, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉండారో, ఎవరైతే మంత్రులు ఉండారో వీళ్ళు మాట్లాడకపోవటానే. ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు మొత్తుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఒక 10 మాటలు హెచ్చరించినట్టు ఉన్నాడు నాయకుల్ని. ఏదో కొంతమంది నాయకులు ఏదో 2 మాటలు మాట్లాడుతున్నారు, తదిమా వాళ్ళు ఏం గాళ్ళు కాస్తున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడిన ఏదో ఒకటి చూడండి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. కారణం ఏంటి? వాడు మంచి కానీ చెడు కానీ. కారణం ఏంటి? వాళ్ళు దాన్ని ట్రెండింగ్ చేస్తున్నారు, చేపిస్తున్నారు. మరి ఈ తప్పెవరిది? అంటే అధినాయకుడు చెప్పినా కూడా కింద స్థాయి నాయకుల్లో మార్పు రాలేదంటారా? ఇది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు. 2014 నుంచి 2019 వరకు చెప్పుకున్నది చేసింది చెప్పుకోలేకపోవడం వల్లే ఓడిపోయాం మనము అని. అయినా సరే ఎందుకు మార్పు రాలేదనుకోవాలంటారు? అరే బాబు, 30 సంవత్సరాలు సీనియర్ కార్యకర్తగా, సీనియర్ నాయకుడుగా ప్రజలతో మమేకమై ప్రజలతో క్యాడర్తో తిరిగే నేనే ఎన్నోసార్లు మొత్తుకున్నా. దిక్కు దివానం లేదు, ఆడికి పని పాట లేదు అని నాకు ముద్ర పడేసి అటు పడేసి మెలకుండా ఉంటున్నారు నాయకులు. ఏంది? నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, గత 8 నెలల నుంచి చెబుతున్నాను జరిగే విషయాలు. పట్టించుకుంటే ప్రభుత్వం, పట్టించుకోకపోతే మాజీలు. అది వాళ్ళ కర్మ, మనం చేసేదేం లేదు. నా లెక్క ప్రకారం నేనైతే మాత్రం ఈరోజు ప్రజల్లో నెగిటివిటీకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు ప్రజలు. బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చదువుకున్నోళ్ళు చూస్తుందే చదువుకున్నోళ్ళు రా నాయన. చదువు రాని వాళ్ళకి వాళ్ళకేం తెలుసా సోషల్ మీడియా? చదువు రాని వాళ్ళకి సోషల్ మీడియా తెలుసా? చదువుకున్నోళ్ళే చూస్తున్నారు. వాళ్ళకు వచ్చే 1000 అయితే ఏదన్నా మాట్లాడేవి వాళ్ళు పెట్టే 1000 అన్న పెడితే వాటిలో 600-700 వాళ్ళకి అనుకూలంగా పెడుతున్నారు. ఏం మాట్లాడేది కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంది సైకో బ్యాచ్, సైకోని తయారు చేస్తున్నారు వాళ్ళు. మీకు అర్థం కావట్లేదు. దాన్ని మీరు సమర్థంగా తిప్పి కొట్టకపోతే మనం ఎంత అభివృద్ధి చేసినా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేం. వాళ్ళ బోకు మాటలు మళ్ళా యథాపకారం 2014 టు 2018 ఏం జరిగిందో అదే జరిగిద్ది. ఈ నాయకులు గుర్తించాలి. పార్టీ ఉండి మీరు ఉంటేనే, మీరు గెలిస్తేనే మీకు ఈ ప్రజల్లో ఒక గౌరవం ఉండిద్ది, కార్యకర్తలో గౌరవం ఉండిద్ది అనే సంగతి ఎమ్మెల్యేలైనా సరే, మాజీ ఎమ్మెల్యేలైనా సరే, లేదా ఎంపీలైనా సరే, మంత్రులైనా సరే, ముఖ్యమంత్రి గారైనా సరే గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఇదంతా ఒక ఎత్తు. వైసీపీ నాయకుల మాట తీరు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఒక మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇతను వీళ్ళ నాన్నగారు శ్రీనివాసులు రెడ్డి, రామారావు గారు మంత్రివర్గాన్ని మొత్తాన్ని మార్చి వేరే కొత్త వాళ్ళని వేసుకున్నందుకు ఇతను అలిగి పార్టీ మారాడు కాంగ్రెస్లోకి. కాంగ్రెస్ పార్టీలో ఉంటా చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ కుటుంబం పక్కన పడేసింది. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మళ్ళా పోయి వాళ్ళ కాలం వెంబడి పదవి, ఏదైతే ఎమ్మెల్యే పదవి తెచ్చుకున్నాడు. పార్టీ ఇతన్ని ఎంతో గౌరవించింది. ఇతను 2 సార్లు 3 సార్లు మన టీడీపీ తరఫున గెలవడానికి అవకాశం కల్పించింది.
తర్వాత స్వార్థపూరితంగా ఇతను పార్టీ మారాడు. ఎవరైనా చూడండి, టీడీపీలో ఉంటే క్రమశిక్షణగా ఉంటారు. మహిళలను కానీ ఎవరినన్నా కించపరిచి మాట్లాడే మాటలు ఉండవు. ఈ పక్క పార్టీలో పోయినాక వాళ్ళ అధినాయకుడు ఏదైతే చెబుతాడో అదే మాట్లాడతారు. మనం అన్నీ తెలుసు మనకి. ఉదాహరణ, వాళ్ళ నాయకుడికి మహిళలను అంటే వాళ్ళకి మంట. జగన్మోహన్ రెడ్డి అనే సైకోకి మహిళలను చూస్తే మంట. మనకు తెలుసు అది. నేను మహిళోద్ధారకుండా చెబుతాడు కదా మరి జగన్ పై చెప్పుకోవడానికి. మహిళోద్ధారకుడు అయితే నువ్వు మహిళలను ఉద్ధరించేవాడు అయితే మహిళల మీద నీ 5 సంవత్సరాలలో జరిగిన దాష్టికాలు ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు, ఏ రాష్ట్రంలో జరగలేదు. అదొకటి. నువ్వు నిజంగా కరెక్ట్గా పరిపాలన చేసి ఉన్నట్టయితే నీకు మహిళా సోదరిమణులు ఓట్లు వేసేవాళ్ళు. ఇలా మహిళా సోదరిమణులు ఓట్లు వేయలేదనే కదా నువ్వు ఏం చేసావు, లెగితే మహిళా సోదరిమణుల మీద ఏం భాష రాది. ఒక మాజీ ఎమ్మెల్యే ఆ ఏరియా ఈరోజు నీ వైఎస్ఆర్ పార్టీ తరఫున నీవు అక్కడ అతన్ని ఇన్ఛార్జిగా వేసావు. ఒక మహిళ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక మహిళ గెలిచింది. అక్కడ 55,000 ఓట్ల తేడాతో ఈ దరిద్రుడిని ఓడించింది. అంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ప్రభారెడ్డి గారు వాళ్ళ మిసెస్ గారు ఉన్నప్పుడు వీళ్ళ కోసం యాగం చేసి శివపార్వతులు అని చెప్పి కాళ్ళకు దండాలు పెట్టి డబ్బులు దొబ్బినటువంటి ఈ ఎదవ ఇతను. అరే, నీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు ఏ మాత్రం ఉందా? నీ ఇంట్లో నీ భార్య లేదా, నీ కూతురు లేదా, నీ తల్లి లేదా, నీ అమ్మమ్మ లేదా, నీ అమ్మ లేదా? నీకు సిగ్గు శరం ఏ కోశాన ఉందా? ఏంట్రా ఆ మాటలో? పిహెచ్డి ఏంటి? ఆయన ఏమంది? అవినీతిలో పిహెచ్డి చేశాడు అంది. నువ్వు అవినీతిలో డబుల్ పిహెచ్డి చేసావమ్మా. నువ్వు అవినీతిలో లేకపోతే 100 పిహెచ్డీలు చేసి మీరు 1000 కోట్లు సంపాదించారు, నువ్వు నీ మొగుడని చెప్పి మాట్లాడు. అది రాజకీయంగా అది వేరే విషయం. కానీ నీ ఎదవా ఏం మాట్లాడతావురా నువ్వు? ఒక ఆడ మనిషిని మాట్లాడాల్సిన మాటలేనా? అయ్యే మాటలు తిరిగి నీ పెళ్ళాన్నో, నీ కూతురునో, నీ అమ్మనో అంటే నీకు ఎలాగుండిద్ది? కానీ మేము సంస్కారవంతులం కాబట్టి మేము మాట్లాడడం. భారతరెడ్డి మీద ఒక్క మాట మాట్లాడితే పార్టీ సస్పెండ్ చేసి పక్కన పెట్టాల్సింది. తప్పు చేసింది. నిజంగా మాట్లాడితే మా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడు. 24 గంటలు అరెస్ట్ చేసి లోపల వేయించి బెయిల్ రావాల్సిన దాన్ని బెయిల్ రాకుండా లోపల పెట్టారు. మరి నీకు ఇవాళ 55 గంటలు దాటిపోయింది, నిన్ను అరెస్ట్ చేయాల. చేతగాని ప్రభుత్వం ఇది. నేను ఒక పార్టీ నాయకుడిగా చెబుతున్నా, చేతగాని ప్రభుత్వం ఇది. చేతగాని నాయకులు ఒక మహిళని, ఎమ్మెల్యేని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడిన వాడిని తెల్లారి అరెస్ట్ చేసి కాలు కోటింగ్ ఇస్తే మీరు ఇంకోటి కోర్టుల్లో మీరు మాత్రం ఆపలేరు. వాళ్ళకి బెయిల్ వచ్చేది మీరు ఆపలేరు, మీ వల్ల కాదు. బెయిల్ రాకుండా చేయడం ఈ మంచి ప్రభుత్వం వల్ల కాదు. వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నాక మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చి తర్వాత ఏదో కేసు ఫైల్ అయిందని చెప్పని సొల్లు మాటలు చెబుతున్నారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు. 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు మాకు అని చెప్పుకోవడం, జబ్బలు తెచ్చుకోవడం కాదండి. ఏంది మరి లెగితే నేను ఆడ మనిషి జోలికి వస్తే తాడదిస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటాం కాదు. తీసి చూయిస్తే ఇంకొకడు ఆ పని చేయడు. మీరు చేయట్లేదు కాబట్టి, ఇతని మాటలకే పరిమితం కాబట్టి మీరు అన్న రోజల్లా తెల్లారో 4 రోజులకో ఇదే మాటలు, ఇదే అవకారాలు మహిళల మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఇంత వ్యవహారం ఎందుకు వస్తుంది? అతన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరే బోరుబావి అంట. బోరుబావి ఏంటరా? నువ్వు పెద్ద బోరుబావి గాడివి. ఒక మహిళను పట్టుకొని బోరుబావి అంటావా? అంటే ఆ మాటలో తప్పే ఉందని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు కదా. మరి వాడు సప్పట్లు కొడుతున్నాడు. వాడు మాట్లాడిన మాటలు ఆ దాష్టిగా, వాడు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, తర్వాత వాడు ఇక్కడ పల్నాడులో నుంచొని మా ప్రభుత్వం వస్తుంది మిమ్మల్ని ఏం చేస్తామని చూడండి, ఒక్కొక్కరిని శంకరగిరి మండలాలు బట్టి ఉరుగులు తీపిస్తామని చెప్పని మాట్లాడిన ఎదవ నువ్వు ఇవాళ నీతులు చెబుతావరా? నువ్వు సిగ్గు లేదా యాదవ? నీకు ఎదవన్నారు ఎదవా? ఏం బుడక పుట్టావరా? నీ ఇంట్లో నీ పిల్ల ఉంది కదా, నీ పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు లేరా? ఒక ఆడ మనిషిని పట్టుకొని నువ్వు అక్కడ ఆడ చేసావు, ఏడ చేసావు, అది చేసావు, ఇది చేసావు అని చెప్పని ఇండైరెక్ట్గా మీరు మాట్లాడిన మాటలు చూస్తే, నిజంగా మాట్లాడితే మీరు సైకో బ్యాచ్. ఇలాంటి వాళ్ళని అడుగులో పెట్టాలి.
వీళ్ళకి చుట్టూ ఫెన్సింగ్ వేసి వీళ్ళు బయటికి రాకుండా కరెంటు పెట్టి ఈ ఎదవల్ని అడవిలోనే తిప్పాలి. అంటే ఈ తిప్పలేకపోతే ప్రభుత్వం మూసుకొని కూర్చోవాలి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ఇల్లు పగలగొట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేయటం ఎలా చూడాలంటారు? నీ వెనకమాల నేను ఉన్నానంటే అండగా ఆయన నిలబడటం ఎలా చూడాలి? ఇల్లు పగలగొడటం, మామూలుగా ఇంటి మీద పోవటం, అతను లేనప్పుడు ఆ తల్లి ఉంది, వాళ్ళ తల్లి ముసలామ పెద్దామ, అది ఒక రంగం తప్పే. మేము దాన్ని సమర్థించం. ఇలా మళ్ళీ ఎదవలం కాదు మేము. మా పార్టీ ఆఫీస్ మీద బోస్టర్కి అని వాళ్ళ నాయకుడిని అంటే, మా నాయకుడు బోస్టర్కి అంట వాళ్ళకంట అమ్మ కొడుకులాగా వినపడిందంట. మరి ఆ రోజు దేవాలయంలో అంటే మా పార్టీ ఆఫీస్ మీద పడి ధ్వంసం చేసి ఎంతమంది తలలు బాలగొట్టారు. మరి అలాంటి ఎదవలు ఆ రోజు ఏం మాట్లాడారా? బీపీ వచ్చింది కాబట్టి మరి మా వాళ్ళకి బీపీ రాదా? మా వాళ్ళు అన్నం తింటలేదా? ఉప్పు తింటలేదా? కారం తింటలేదా? మరి అలాంటి మాటలు ఒక మహిళల మీద మాట్లాడితే ఏం చేయాలి? అలా మాట్లాడారు కాబట్టి మీకు తగిన శాస్తి చేశారు. మేము సమర్థించట్లేదు, కానీ ఆ పని చేయాల్సింది నువ్వు ఉన్నప్పుడు చేయాలని మేము అనుకుంటున్నాం. తాడో పేడో కేసులో ఏదైనా సరే నువ్వు ఉన్నప్పుడు చేస్తే మగోళ్ళలాగా మేము సపోర్ట్లు కొట్టేవాళ్ళం. నువ్వు లేనప్పుడు చేశారు కాబట్టి మేము దాన్ని సమర్థించట్లేదు. ఈ విషయంలో మాత్రం అది తప్పే అని మేము ఒప్పుకుంటున్నాం. మీరు కరెక్ట్గా ఉంటే అన్ని కరెక్ట్, మీ నోటికి తాళం వేసుకుంటే ఏదైనా సరే మర్యాదగా ఉండిద్దని చెప్పని ఈ సందర్భంగా మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైనా తెలుసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి, మీ నాయకులు కంట్రోల్లో పెట్టుకోండి, ప్రజలతో మమేకంగా అండి. ఇలాంటి బూతు మాటలు, ఇలాంటి వ్యవహారాలు చేసే మీరు ప్రజల్లో పలసనయ్యి దేనికి కొరగాకుండా పోతున్నారు. మీరు ఈ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలని చెప్పని మీరు ఏదో అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ కాదు, మీరు చేసే ఇలాంటి పనుల వల్ల అసలు మీ పార్టీ తెరమరుగైద్దని చెప్పని తెలుసుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ ఉన్నాం.